ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం తెలుగు సాహిత్యంలోంచి మంచి కథల్ని ఏరి వినిపించే కార్యక్రమం. ఈయలటి కథనం కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి సొంత ఇల్లు అనే కథను విందాం. ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి. కమలాకర్ రెడ్డి. SMS చేయండి, హౌసింగ్ లోన్ పొందండి. పత్రికలో వచ్చిన ఈ బ్యాంక్ ప్రకటన నాకన్నా మా ఆవిడలో ఎక్కువ ఉత్సుకతని కలిగించింది. ఇంత ఈజీగా హౌసింగ్ లోన్ దొరకడమంటే మాటలా? ఎలాగైనా ప్లాట్ కొనాలనుకుంటున్నాం కదా, ముందు ఈ ప్లాట్ సంగతి చూడండి అంది. బ్యాంకులు ఎగబడి లోన్ ఇవ్వడం నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది. విద్యానగర్కి దగ్గరలో కొన్ని ప్లాట్లు పెట్టారు. 70,000కు ఒక ప్లాట్ అంటున్నారు. కాసేపాగి వెళ్ళొస్తాను అని పేపర్ చదవడంలో మునిగిపోయాను. గంట తర్వాత తయారై బండి మీద వెళ్తుంటే మరో బ్యాంక్ బ్యానర్లు కనిపించాయి. దీపావళి ధమాకా, 7.5% వడ్డీకే హౌసింగ్ లోన్లు. బ్యానర్ల మీద అందమైన ఇల్లు బొమ్మలు. అవన్నీ కళ్లల్లో మెరుస్తుంటే విద్యానగర్ ప్లాట్ల దగ్గరికెళ్ళాను. అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యక్తిని రేట్ల గురించి అడిగాను. అతడు హుషారుగా షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ మధ్య పేపర్లో చూడలేదా సార్, మన సిటీకి బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది. ఇదిగో మన పక్క నుంచే వెళ్తోంది. 75,000 ప్లాటు ఇప్పుడు 2 లక్షలైంది. అయినా ప్లాట్లన్నీ అయిపోయాయి, 1-2 తప్ప. బ్యాడ్ లక్, మీరు 1 నెల కిందటే రావాల్సింది అన్నాడు నింపాదిగా. ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఇల్లు కన్నా ప్లాటు పదిలమన్నట్టు అసలు ప్లాట్ అంటూ ఉంటే ఏనాటికైనా ఇల్లు కట్టుకోవచ్చు. ఛ, 2 ఏళ్ల క్రితమే మంచి ప్లాటు చేజారిపోయింది. ఇప్పుడెందుకులే అనుకుంటే ప్లాట్ల రేట్లు రాకెట్లా దూసుకుపోతున్నాయి. నీరసంగా వెనక్కి మళ్ళాను. ఇంటికెళ్ళి మా ఆవిడతో విషయం చెప్పాను. నేనెప్పటినుంచో మొత్తుకుంటున్నాను, మీరు చేసే ఏ పనైనా ఇలాగే ఉంటుంది అంది నిష్ఠూరంగా. మరేం చేద్దాం అన్నాను అసహనంగా. ముందు మన చిట్టి డబ్బులెత్తి ప్లాటు కొందాం. ఎందుకంటే ఆ తర్వాత బ్యాంకులు హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు ఎలాగుంటాయో ఏమో అంది. మొత్తానికి వారం రోజుల్లో చిట్టి డబ్బులెత్తి ప్లాటు తీసుకున్నాం. ఇంకా ఇల్లు సంగతి. ఓ రోజు సాయంత్రం ఇద్దరం కూర్చొని లెక్కలు వేశాం. పెద్దదానికి ఇంకా 10 ఏళ్లే కాబట్టి ఇప్పుడే ఇల్లు కట్టాలి. అది పెద్దయ్యాక చదువులు, పెళ్ళి, కట్న కానుకల ఖర్చుంటుంది. నగలు, ఆర్డీలు అమ్మితే 2 లక్షలొస్తాయి. ఇంకా 5 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకోవాలి. అంటే నెలకు 5,000 పైనే కట్టాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఒకరి జీతం మొత్తం లోనికే పోతుంది. ఇలా సాగాయి లెక్కలు. 3 గంటల తర్జన భర్జనలయ్యాక ఒక అవగాహనకొచ్చాం. నా జీతం మొత్తం లోన్ కడదాం, మీ జీతంలో ఇల్లు గడుస్తుంది అంటూ మా ఆవిడ బలంగా ప్రతిపాదించింది. సరే అన్నాను. మర్నాడు ఒక బ్యాంకుకెళ్ళాను. రుణమేలా అప్పులు పంచుతున్న హడావుడేమీ కనిపించలేదు. మేనేజర్ను కలిసి, సార్, 7.5 ఇంట్రెస్ట్కే హౌసింగ్ లోన్ అంటున్నారు కదా, నేను లోన్ కోసం వచ్చాను సార్ అన్నాను వినయంగా. 7.5 అనేది ఫ్లోటింగ్ రేట్లో, ఫిక్స్ రేట్లో కాదు అన్నాడు. అంటే అని విస్మయంగా అడిగాను. ఫ్లోటింగ్ రేట్ అంటే ఈ నెలలో 7.5 ఉన్న వడ్డీ వచ్చే నెలలో 8% కావచ్చు, 9% కావచ్చు. నెల నెల పెరగొచ్చు, తగ్గొచ్చు, చెప్పలేం అని చెప్పాడు. మరి ఫిక్స్డ్ రేట్ అంటే అడిగాను. ఇప్పుడు ఫిక్స్డ్ రేటు 9% ఉంది. మీరు ఫిక్స్డ్ రేటుపై లోన్ తీసుకుంటే తీరేంత వరకు అంతే ఉంటుంది అని నింపాదిగా చెప్పాడు. మీరు 7.5 అంటే ఆశపడి వచ్చాను, అది ఫ్లోటింగ్ రేట్ అని మీరు బ్యానర్ల మీద కానీ యాడ్స్లో కానీ చెప్పలేదు అన్నాను కొంచెం చిరాగ్గా. మేనేజర్ నవ్వి, అలా చెప్తే మీరు బ్యాంకు వరకు రారు కదా, బ్యాంకు వరకు వచ్చిన వ్యక్తి ఏదో ఒకటి నిర్ణయించుకుంటాడు అన్నాడు. ఫిక్స్డ్ రేటే బెటర్ సార్, నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎప్పుడిస్తారు అన్నాను. భలేవారే సార్, మీరు కొన్ని ఫార్మాలిటీస్ ఇవ్వాలి అంటూ ఒక లిస్టు రాసిచ్చాడు. మున్సిపల్ పర్మిషన్, ఎస్టిమేషన్ సర్టిఫికేట్, లీగల్ అడ్వైజింగ్, ఇవన్నీ సబ్మిట్ చేయండి అన్నాడు. అదేంటి సార్, SMS చేస్తేనే హౌసింగ్ లోన్ ఇస్తామన్నారు అన్నాను ఆశ్చర్యంగా. ఇస్తాం సార్, ఇవన్నీ పట్టుకొని రండి అని తన పనిలో మునిగిపోయాడు. వాస్తు ప్లస్ ఇంజనీర్తో ప్లాన్ గీయించి మున్సిపల్ పర్మిషన్కి అప్లై చేశాక
క్లర్క్కి ₹1000 సమర్పిస్తే గాని కమిషనర్ సంతకం పడలేదు. తర్వాత ఎస్టిమేషన్ సర్టిఫికెట్ ఇచ్చే ఇంజనీర్ని కలిస్తే, నేనే ప్లాట్ చూడాలి, అడ్రస్ చెప్పండి, 2-3 రోజుల్లో వచ్చి చూస్తాను అని చెప్పాడు. వారం గడిచినా రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫలానా చోట స్లాబ్ వేస్తున్నారండి, అక్కడున్నాను అని, లేదా ఫలానా చోట భూమి కొలతలు తీస్తున్నాను అంటూ సమాధానం. చివరికి 3 వారాల తర్వాత వచ్చి ప్లాట్ చూసి వెళ్ళాడు. వారం తర్వాత వచ్చి ఎస్టిమేషన్ తీసుకెళ్ళండి అన్నాడు. వారం తర్వాత వెళ్తే కాగితాలు చేతుల్లో పెట్టి 2500 ఇవ్వండి అన్నాడు. అదేంటి సార్, మిమ్మల్ని బ్యాంక్ కదా నియమించుకుంది, బ్యాంక్ తరపున కదా మీరు పనిచేసింది, బ్యాంకే ఇస్తుంది కదా మీకు అన్నాను అనునయంగా. బ్యాంక్ ఇస్తుందండి, మరీ ఇంత తొందరగా ఎస్టిమేషన్ మీకు ఇవ్వాలంటే తప్పదు, లేదంటే నేను బిజీగా ఉన్నాను, 2-3 నెలలాగండి అన్న నిర్లక్ష్యపు సమాధానం విని కంగుతిన్నాను. మౌనంగా అతను అడిగిన డబ్బు చేతిలో పెట్టాను. అక్కడ్నుంచి బ్యాంక్ లీగల్ అడ్వైజర్ దగ్గరికెళ్ళి, పని ఏమైంది సార్ అన్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఈసీ తీసుకురండి, అలాగే రెవెన్యూ ఆఫీస్కెళ్ళి పహానీ నకలు పట్టుకురండి అని చెప్పాడు ఆయన తాపీగా. పహానీ నకలు కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ₹1000 దాకా ముట్ట చెప్పాక గానీ నకలు చేతికందలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ ఇంకో రోజు. అవి రెండూ తీసుకెళ్ళాక, లింక్ డాక్యుమెంట్ తప్పకుండా కావాలండి అన్నాడు. అంటే ఏంటి సార్, నాకు తెలియదు అన్నాను. ఆ మాత్రం తెలీదా అన్నట్టు చూశాడు అడ్వకేటు. ఈ ప్లాటు మీకు ఫలానా వాడు అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు, కానీ ఆ ప్లాట్ వాడిదేనని నమ్మకమేంటి? అందుకే వాడికి ఆ ప్లాట్ ఎవరమ్మారో ఆ డాక్యుమెంట్స్ కావాలి. మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ని కూడా ప్లాట్లు పెట్టి అమ్మొచ్చు సార్, కానీ అమ్మేవాడికి అది రిజిస్ట్రేషన్ అయిందో లేదో చూసుకోవాలి కదా అన్నదే పాయింటు అన్నాడు. ఇప్పుడు ఆ లింకు డాక్యుమెంట్ ఎక్కడ దొరకాలి సార్ అని అడిగాను. ప్లాట్ అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళండి, దొరుకుతుంది, లేకపోతే లోన్ రావడం కష్టం అన్నాడు. ఇంక మీరు వెళ్ళొచ్చు అన్న ధోరణిలో. వెంటనే ప్లాట్ అమ్మిన వాడి దగ్గరికి పరిగెత్తాను. వాడు బిగ్గరగా నవ్వి, ఆ మాత్రం మేనేజ్ చేయకపోతే ఆయనేం అడ్వకేట్ సార్, ఏదో మేనేజ్ చేయాలి, నా దగ్గర కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు లేవు అన్నాడు. వెనుకటికి మా తాతకెవడో 10,000 అప్పు కింద దీన్ని రాసిచ్చిండట. ఇప్పుడు ఈ భూమికి డిమాండ్ వచ్చింది, ప్లాట్లు పెట్టి అమ్ముతున్నాం అంతే అన్నాడు. మరిప్పుడు ఆ డాక్యుమెంట్స్ లేకపోతే లోన్ ఇవ్వనంటున్నారు, కంపల్సరిగా నాకు ఆ డాక్యుమెంట్స్ కావాలి అన్నాను సీరియస్గా. ఓ పని చేయండి సార్, మీ లెక్కనే ఇంక 3 వచ్చిండ్రు, 20 రోజుల తర్వాత కలువుండ్రి, ఎట్లనైనా చేసి ఇప్పిస్తా అని భరోసా ఇచ్చాడు. ఈ మధ్యలో మళ్ళీ వాడికి ఫోన్లు. నెల రోజులు దాటినా లింక్ డాక్యుమెంట్లు అదిగో ఇదిగో అంటాడే తప్ప సరైన రెస్పాన్స్ రాలేదు. ఇంట్లో మాత్రం మా ఆవిడ, మీరే పని చేసినా ఇంతే, ప్లాట్ కొనేటప్పుడే అవన్నీ చూసుకోవాల్సింది అంటూ దీర్ఘాలు తీస్తూనే ఉంది. చివరికి వాడి నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. నేను వెళ్ళేసరికి అక్కడ మరో 6 ఉన్నారు. అంతా నాలాంటి వాళ్లే. సార్, లింక్ డాక్యుమెంట్లు సృష్టించేసరికి 30,000 ఖర్చయింది, ఒక్కొక్కరు 5,000 ఇచ్చి జిరాక్స్ కాపీలు తీసుకపోండ్రి అన్నాడు వాడు. మేమెందుకిస్తాం అన్నాడు ఒక ఆయన. నీకు ఖర్చయితే మేమెందుకు ఇవ్వాలి అని అడిగాడు మరొక ఆయన. ప్లాటు రేటే ఎక్కువైంది, ఇంకా 5,000 అంటే ఎక్కడి నుంచి తెస్తాం అన్నాడు ఇంకొకడు. నాకెందుకు సార్ ఈ డాక్యుమెంట్లు, మీకే అవసరం, మీకోసం ఖర్చు పెట్టిన 5,000 ఇస్తేనే ఈ కాగితాలిస్తా అని కఠినంగా చెప్పి లోపలికెళ్ళాడు వాడు. అప్పు పక్షులందరం మొహాలు చూసుకున్నాం. ఇంక తప్పదన్నట్టు 4,000కి బేరమాడి వాడి చేతుల్లో డబ్బు పెట్టి కాగితాలు తీసుకున్నాం. నేనైతే వెంటనే అడ్వకేట్ దగ్గరికి పరిగెత్తాను. ఆయన వారం తర్వాత రమ్మన్నాడు. 7వ రోజు గడవకముందే ఆయన ముందున్నాను. మీ కాగితాలు రెడీ అయ్యాయి, 3,000 ఇవ్వండి అన్నాడు. అదేంటి సార్, లీగల్ అడ్వైజర్గా బ్యాంక్ కదా మిమ్మల్ని నియమించుకుంది, ఏమైనా ఇస్తే బ్యాంక్ ఇస్తుంది కదా అన్నాను. అవునయ్యా, కానీ ఇంత తొందరగా నీ కాగితాలు రెడీ చేసి ఇతనికి లోన్ ఇవ్వొచ్చు అని సంతకాలు చేయాల్సిన అవసరం నాకేంటి, ప్రతి క్లయింట్ దగ్గర తీసుకుంటాం అని కాగితాలు డెస్క్లో వేసుకున్నాడు సీరియస్గా. నిస్సహాయంగా 3,000 ఇచ్చి కాగితాలు తీసుకున్నాను. ఈసీ నుంచి లీగల్ సర్టిఫికేట్ వరకు అన్నీ పట్టుకొని బ్యాంక్ మేనేజర్ ముందు వాలాను. ఆయన అన్నీ తిరిగేసి, అడ్వకేట్ ఇచ్చిన ఈ లీగల్ ఒపీనియన్ తీసుకెళ్ళి ఫలానా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి,
ఆయన కూడా మా లీగల్ అడ్వైజరే. ఇవి చూసి సెర్చ్ రిపోర్ట్ రాసిస్తాడు. అది పట్టుకురండి అన్నాడు. మళ్ళీ ఇంకో అడ్వకేట్ దగ్గరికి పరుగులు. ఆయనిచ్చిన కాగితాలు ఈయన తిరిగేసి అసిస్టెంట్ చేత అంతా కరెక్టే అన్నట్టు కాగితం మీద టైప్ చేయించి సంతకం చేస్తూ 2000 ఇవ్వండి అన్నాడు. నిస్సత్తువగా తీసిచ్చాను. నవనాడులు కుంగిపోయాయి. అప్పు ఊబి అంటారు. ఆ ఊబిలో కూడా పీక్కు తినే జలగలుంటాయని మొదటిసారి తెలిసింది. అందమైన కలలు కనండి అంటూ ఊబిలోకి తోస్తున్నదెవరు? పులి బంగారు కడియం కథ గుర్తొచ్చింది. బాధగా బయటకొచ్చాను. మనసంతా చికాకు. అంతప్పిస్తున్నప్పుడు ఈ మాత్రం తిరగకపోతే ఎలా? మధ్యతరగతి మనసు సమర్థిస్తోంది. సెర్చ్ రిపోర్టు తీసుకెళ్లి మేనేజర్కిచ్చాను. ఆయన కొన్ని ఫారాలు నింపి మరో విషయం చెప్పాడు. ప్రతి ₹1,00,000 అప్పుకి ₹500 ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ చెల్లించాలి. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కెళ్ళి 2,500 విలువ చేసే స్టాంపులు కొని ఈ ఫారం మీద అంటించుకురండి అన్నాడు. మళ్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పరుగులు. తిరిగి వచ్చాక మేనేజర్ సీట్లో లేడు. ఫీల్డ్ ఆఫీసర్ పక్కకు పిలిచి, మీ లోన్ తొందరగా శాంక్షన్ అవుతుందిలేండి. మేనేజర్ నేను వచ్చి మీ ప్లాట్ చూడాలి. తొందరగా లోన్ శాంక్షన్ కావాలంటే మాత్రం అంటూ నసిగాడు. ₹1000 నా జేబులోంచి బావురుమంటూ జారుకున్నాయి. చేష్టలుడిగిపోయినట్లు ఇంటికి చేరుకున్నాను. టీ ఇస్తూ మా ఆవిడ మళ్లీ దీర్ఘం తీసింది. SMS చేస్తేనో రుణమేళలో అప్లై చేస్తేనో హౌసింగ్ లోన్ ఇస్తామన్నారు. మీకేమో 3 నెలలు పట్టింది. మీరు ఏ పని చేసినా ఇంతే అంది. ఆ నిష్ఠూరాలు వినపడకూడదని టీవీ ఆన్ చేశాను. కలలు కనండి, హౌసింగ్ లోన్ తీసుకొని మీ ఇంట్లో సుఖంగా నిద్రపోండి. మరో బ్యాంక్ యాడ్ వస్తోంది. టీవీ ఆఫ్ చేశాను. ఇంతలో మళ్ళీ మా ఆవిడ, గృహారంభం రోజున మీ చెల్లెలు మంగళహారతి పట్టాలి. ఆడబిడ్డతోనే అది మొదలవ్వాలి. మీ చెల్లెలికి ఫోన్ చేసి ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పండి అని ఆర్డర్ వేసింది. అవును కదా అని చెల్లెలికి ఫోన్ చేసి విషయం చెప్పాను. 2 నిమిషాల మౌనం తర్వాత అది మాట్లాడింది. ఒరే అన్నయ్య, ఇల్లు కట్టుకుంటున్నావు కదా, తులం బంగారం పట్టుచీర పెడితేనే వస్తాను. ఏదీ పెట్టకపోతే మీ బావ కూడా ఒప్పుకోరు మరి అంది. అదేంటే, గృహప్రవేశం రోజు ఎలాగో కట్న కానుకాలు ఉంటాయి కదా అన్నాను. అవి వేరే. నువ్వు ఇంటికి ముగ్గు పోసే రోజు మంగళహారతి పట్టాలి. అలాగే దర్వాజా నిలబెట్టే రోజు కొత్త గడపకి నేనే పసుపు కుంకుమలు రాసి తీర్చిదిద్దాలి కదా. మళ్ళీ గృహప్రవేశం రోజు నేనే కూరాడుకుండని కూర్చోబెట్టాలి అంది లిస్టు చదువుతూ. సరే అలాగేనే అంటూ ఫోన్ పెట్టేశాను. నా గొంతులోని దైన్యత అది గమనించి ఉండదు. నాకిప్పుడు అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మున్సిపల్ క్లర్కు, ఎస్టిమేషన్ ఇంజనీరు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, లీగల్ అడ్వైజర్, ప్లాటు యజమాని, ఫీల్డ్ ఆఫీసర్, ఇంటి ఆడబిడ్డ అందరూ. ఇల్లు మొదలైంది. ఇల్లు కట్టడం మొదలెట్టుకున్నవాడు అది పూర్తయ్యేసరికి 2 సార్లైనా ఏడుస్తాడు అన్నది పాత సామెత. అనుబంధాలు, విలువలు పూర్తిగా చచ్చిపోని కాలంలో పుట్టిన మాట అది. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకునేవాడు 20 సార్లైనా ఏడుస్తాడన్నది నిజం. క్వింటాళ్ల కొద్దీ బంగారం దొరికినా 4 ఫీట్ల టేకుకర్ర దొరకడం మాత్రం గగనం. దానిమీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిఘాలు, లంచాలు, సలహాలు, సూచనలు దాడి చేస్తాయి. బంధువర్గం నుంచి కనిపించని జలసీలు పీడిస్తాయి. ఇసుక నుంచి సిమెంట్ దాకా మారే రేట్లతో మౌనంగా దెబ్బతీస్తాయి. వాస్తుకారులొచ్చి దిక్కుల్లో మూలల్లో పాతేస్తారు. బోరింగ్ భయపెడుతూ గుండెల్లోంచి కన్నీళ్లని వెలికితీస్తుంది. కూలీ నుంచి దేవుడి దాకా గిల్లికజ్జాలాడుకుంటారు. పెళ్లిరోజు ఆకాశంలో అరుంధతి నక్షత్రం కనపడుతోందా అంటే అప్పులు కనబడుతున్నాయి అనే పాత జోకులాగా ఇల్లును చూసిన ఆనందం అప్పు గుర్తొచ్చి ఆవిరవుతుంది. కొత్తింట్లో చేరిన మొదటి నెలలో నా ఫోన్కి ఒక SMS వచ్చింది. ఈరోజు 3వ తేదీ, మీరు మీ లోన్ వాయిదా చెల్లించలేదు అని. ఆ SMSని మా ఆవిడకి చూపించాను. బ్యాంకు వాళ్ళ అర్థం ఇదేనేమో అని. 4వ నెలలో అనుకుంటా, ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చి మా ఆవిడ సీరియస్గా చెప్పింది. మెడలో పుస్తెల తాడు తప్ప ఒంటి మీద బంగారం లేకుండా పోయింది. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా సిగ్గనిపిస్తోంది.
నేను నెక్లెస్ చేయించుకోవాలి. 7-8 నెలల లోన్ ఎలాగోలా మీరే కట్టండి అంది. ఇల్లు గడవడం ఇబ్బంది కదా అన్నాను నేను. ఓ పని చేయండి, పల్లెలోని మీ ఇంట్లో సగం అమ్మేసి రండి. మీ అమ్మానాన్నలకు 6 గదులెందుకు? అందులో 4 గదులు అమ్మేస్తే కనీసం 60,000 వస్తాయి. అవి తెచ్చి లోన్ కట్టండి. నేను మాత్రం నా జీతంలోంచి పైసా ఇవ్వను అంది కటువుగా. నువ్వంటున్న మాటలు సంస్కారంగా లేవు. వాళ్లను ఈ స్థితిలో ఇబ్బంది పెట్టడమేమిటి? ఇల్లమ్మడం అంటే బాగుంటుందా అన్నాను సీరియస్గా. ఎందుకు బాగుండదు? వాళ్ళిద్దరికీ ఆ పల్లెటూరులో 2 గదులు చాలవా అంది మరింత సీరియస్గా. ఈ విషయం చిలికి చిలికి గాలివానే అయింది. తన మాటలు నన్ను గాయపరిస్తే నా వాదన ఆమె మనసును చీల్చింది. ఎవరి పంతాలు వాళ్లవి, ఎవరి పట్టింపులు వాళ్లవి. పెళ్ళయ్యాక జరిగిన పెద్ద గొడవ ఇదే. 4-5 గంటల తర్వాత ఇల్లంతా నిశ్శబ్దం. హాల్లో కూర్చుని బాగా ఆలోచించాను. ఇంటిలో నెల నెలా కడుతున్నది తన జీతంతోనే. తననెలాగైనా ఒప్పించాలి, ఓదార్చాలి, ఏవైనా మాటలు చెప్పి తన ఆలోచనని తప్పించాలి. మొహం నిండా నవ్వు పులుముకొని, సరే నువ్వన్నట్టే చేద్దాం, రేపే మా ఊరెళ్ళి మా వాళ్లకు చెప్పి వస్తాను. ధర రాగానే అమ్మేద్దాం, సరేనా అన్నాను. నా నిర్ణయానికి తను సంతోషపడింది. కానీ నాకెక్కడో చివుక్కుమంది. మనసంతా అర్థం కాని ఆలోచనలు. ఆ రాత్రంతా ఒక సాంఘిక నాటకాన్ని మించిన నటన జీవితాల్లోకి చొచ్చుకువస్తోందా? ఎందుకిలా? ఏమో. మర్నాడు ఊరెళ్ళాను. నా మనసులాగే మబ్బుపట్టి ఉంది. అమ్మ ప్రేమతో ఆహ్వానించింది. నాన్న పడక్కుర్చీలోంచి లేచివచ్చి కుశలమడిగాడు. ఆ మట్టి ఇంట్లో ఒక్కసారిగా చల్లదనం ఆవహించింది. ఏసీ కంటే భిన్నమైన చల్లదనం. ఇల్లంతా ఏదో ప్రశాంతత. పొగచూరిన వాసాలు, ఎనుగార్లకు గట్టిన చెల్లెలి పెళ్లి బాసింగం, చూరుకు వేలాడుతున్న పిచ్చుకగూడు, నాన్న పడక కుర్చీ, చిలక్కొయ్యకు తగిలించిన గొడుగు, దండెంమీద ఆరేసిన అమ్మ చీరలు. ఏ ఇంటీరియర్ డెకరేటర్కు అందని స్పృహ. టపటప చినుకులు మొదలయ్యాయి. ఒక్కసారిగా మట్టి వాసన నిలువెల్లా వీచింది. గుండెల్ నిండా పీల్చుకున్నాను. ఏ బ్యాంకు అందించని పరిమళం, ఏ ఫైనాన్స్లో ఇవ్వలేని ప్రశాంతత. మార్బుల్ స్టోన్సు, పీఓపీ గోడలతో కట్టుకున్న ఇంట్లో దొరకని ఆత్మతృప్తి. చూరు కింద నీళ్ల శబ్దం పియానో రాగమవుతోంది. పందిరి కింద చేరిన తల్లికోడి రెక్కల కింద పిల్లలు దాక్కుంటున్న దృశ్యం రంగురంగుల చిత్రమై నిలిచిపోతుంది. ఈ స్వర్గాన్ని అమ్మేయడమా? స్వర్గాన్ని అమ్మేసి నరకాన్ని కొనుక్కోవడమంటే ఇదేనా? దీన్ని అమ్ముదామని అమ్మానాన్నలకు చెప్పడమా? ఆ సాయంత్రమే బయలుదేరాను. మనకై మనం అమ్ముతామంటే ధర తక్కువ అంటున్నారు. 6 నెలలలో బాగా రేటు వస్తుందట. అంతవరకు ఓపిక పడదాం. ఇలాంటిదేదో చెప్పాలి తనకు. మళ్లీ నటించాలి. నటనలో జీవించాలి. బస్సెక్కబోతూ బస్సు నిండా రాసిన యాడ్ చూసి ఉలిక్కిపడ్డాను. మీ కలలను సాకారం చేసుకోండి, మా బ్యాంకులో హౌసింగ్ లోన్ తీసుకోండి. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి సొంత ఇల్లు అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.